ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మంచి శుభ శుక్రవార దినమున దేవుని వాక్యము వినడానికి, దేవుని యొక్క సిలువు మీద ప్రభు పలికిన మాటలన్నీ వినడానికి మీరు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ కూడా అండి. పిల్లరా, ఈరోజు ఏ రోజు అండి? ఈరోజు శుభ శుక్రవారం. శుక్రవారాలు వేరు, ఈరోజు శుభ శుక్రవారం వేరు. ఎందుకు శుభ శుక్రవారం అయింది? ఆన్సర్ చెప్పాలి. ఎందుకు? ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే అంటాం. గుడ్ అంటే మంచిది, ఫ్రైడే అంటే శుక్రవారం, అంటే మంచి శుక్రవారం, లేకపోతే శుభ శుక్రవారం అంటారు. ఎందుకు ఈ గుడ్ ఫ్రైడే సంవత్సరం అంతట్లో ఈ మంచి శుక్రవారం అని ఎందుకు ఈరోజు పిలవాలి? వై? బికాస్ చెప్పాలి. ఆన్సర్ చెప్పరేంటి అమ్మా? నాకు వినపట్ల, చెప్పండి. సరిగా అర్థం కావట్లా. యేసు ప్రభు వారు చనిపోయిన రోజా? ఆయన చనిపోతే మీకు శుక్రవారం ఎందుకు? గుడ్ ఫ్రైడే మీకు ఎందుకు వస్తుంది అమ్మా? ఒక మాట చెప్పనా? అసలైన దీనికి అద్భుతమైన ఆన్సర్ ఏంటో చెప్తాను, వినండి జాగ్రత్తగా. బంధించబడిన మనకి విడుదల కలిగిన రోజు. చెప్పాలి గట్టిగా. మనం దేని చేత బంధించబడిపోయాం? పాపం. ఏ గ్రంథాలు తిరగనివ్వండి, ఏ గ్రంథాలు తిప్పినా, భగవద్గీతే కానీ, పురాణాలు కానీ, ఉపన్యాసాలు కానీ, ఎందులో చూసినా పాపానికి ప్రాయశ్చితం రక్తక్రయదన బలి. అర్థమైందండి? ఎంతోమంది ఋషులు, ఎంతోమంది ఉపన్యాసం రాసిన గొప్ప గొప్ప ఋషులు, వాళ్ళు తపస్సు చేస్తూ ఉపన్యాసాలు ఇస్తూ ఏమని చెప్పారు తెలుసా? అరే పిచ్చోళ్ళరా, ఏ మేకను కోస్తే, ఏ కోడిని కోస్తే మీ పాపాలు పోవు. పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. వై? రక్తం వల్ల వచ్చే లాభం ఏంటి అని ఆలోచిస్తే, రక్తమే ఎందుకు చిందించాలి అని అంటే, రక్తమే అది ప్రాణం కాబట్టి. చెప్పండి స్తోత్రం. రక్తం ప్రాణం అంటే ఏంటి? చాలామందిని, హైందవ సహోదరులను కానీ, తెలియని వాళ్ళని కానీ మనం అడిగామనుకోండి, వాళ్ళు ప్రాణం అంటే ఏమనుకుంటారంటే ఎక్కడో ఉందనుకుంటారు అంతే. ప్రాణం అంటే మొత్తంలోకి ఒక జీవి అని లెక్కేస్తారు. వాళ్ళు ఏం లెక్కేస్తారండి? హైందవుగా లెక్కేసేదండి జీవి. ప్రాణం వేరు, ఆత్మ వేరు, దేహం వేరు. మీకు అర్థమైందా? చెప్పండి. దేహం వేరు, ప్రాణం వేరు, ఆత్మ వేరు. దేహం అంటే మన శరీరం, దట్స్ పార్ట్స్. ఇది మన శరీరం. దీన్ని నిత్యము సజీవంగా ఉంచేది ఏంటంటే ప్రాణం. ప్రాణం అంటే రక్తం. ఈ రెండిటిని నడిపించేది ఏంటంటే ఆత్మ.
కంప్లీట్ ఆన్సర్ ఎక్కడుంటుందంటే ఒక బైబిల్ మాత్రమే చెప్పగలుగుతుంది, ఇంకెక్కడ దొరకదు. అంతే. సైన్స్లో నెతికిన, శాస్త్రవేత్తల యొక్క ఆలోచనలో నెతికిన, ఎన్ని విధాలుగా పరిశోధన చేసిన ఇప్పటికీ సంకుచితంగా దొరకలేని గొప్ప విషయము, మర్మం దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కోసం రాసుంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు గుడ్ ఫ్రైడే అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, మన పాపమునకు మనం బానిస అయిపోయిన మన జీవితాలన్నిటికీ విడుదల కలిగిన రోజు. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, మీకు బాగా క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటి పాస్టర్ గారు, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రిందట చనిపోయాడు కదా, అప్పుడెప్పుడో చనిపోతే ఇప్పుడు నాకు విడుదలేంటి? ఓకే, ఇదొక ప్రశ్న మనకి. జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తిని రక్షించాలి అని అంటే అప్పటికప్పుడు రక్షించేదాన్ని రక్షణ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కాలువలో పడిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి ఈత రాదు, మునిగిపోతా ఉన్నాడు, నీకు ఈత వచ్చు, అవునా? ఆ క్షణంలో నువ్వు వెళ్ళి కాపాడేదాన్ని రక్షించడం అని అంటారు కదా. ఇది రైట్ ఆన్సర్ దీనికి. మరి అదేంటి సార్, 2000 సంవత్సరాల కిందట చనిపోయిన వ్యక్తి రక్తము మాకు ప్రాయశ్చిత్తం ఎలాగవుతుందండి? అందరిలో ఇది ఒక క్వశ్చన్ మార్క్. నేను 100కి 100% చెప్తున్నాను ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలందరికీ కూడా యేసు ప్రభు అసలు ఎందుకు చనిపోయాడో పూర్తి వివరణ ఇప్పటికీ తెలియదండి. నా మాటలు అర్థమవుతున్నాయా? వాళ్ళు పాపం అందరూ చెప్పారని ఆ మాట ఒక్కడే చెప్తారు, నా పాపముల కోసమే చనిపోయాడు అంటాం, కానీ కరెక్ట్ అని దాని వివరణ మనకు తెలిసిందా? దానిలో ఉన్న సారాంశం మనకు తెలిసిందా? తెలియలా. కానీ మా పెద్దనాన్న అన్నాడు, మా పెద్దమ్మ అంది, మా పాస్టర్ గారు చెప్పాడు, అమ్మా నీ పాపముల కోసం, నా పాపముల కోసమే యేసు ప్రభు చనిపోయాడమ్మా అని చెప్తున్నామే తప్ప అసలు ఎలా చనిపోయాడు, దానికి ప్రాయశ్చిత్తమైన అసలు పూర్తి విశ్లేషణ ఏది? ఏదైనా వివరణ తెలుసుకోవాలి అంటే దాని లోతుపాట్లు చూడాలి. మీలో ఎంతమందికి చెప్పగలుగుతారు? ఇప్పుడు ఒక హైందవ సహోదరుడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, అమ్మ యేసు ప్రభువారు అసలు యేసు ప్రభువారు ఎందుకు సిలువ మీద చనిపోయాడమ్మా అని అడిగారు అనుకో, మీరేం చెప్తారు? అయ్యా నా పాపములు నీ పాపముల కోసం చనిపోయాడయ్యా అంటే, అదేంటి ఆయన నీ పాపాల కోసం చనిపోవడం అంటే, ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల కింద చనిపోయాడు కదా. ఇప్పుడు సేమ్ నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి చూడు, అలాగే అడిగారు అనుకోండి, మీరు ఏం జవాబిస్తారు? ఏంటి మాట్లాడరు ఏంటండి? మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీనికి పూర్తి ఆన్సర్లు ఉన్నాయి. దేవుడు ఏది చేసినా చెప్పకుండా చేసేవాడు కాదు ఆయన. ఎవ్రీథింగ్ మనకి ప్రభు బైబిల్లో మనకి సంక్షిప్తంగా మనకు సిద్ధపరిచాడు ఆయన. నేను మీకు బాగా అర్థమయ్యేలాగా నేను చెప్తాను, చెప్పి వాక్య ఉపదేశాల్లోకి వెళ్తాను. జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మీకు చాలా ప్రభావితం చేస్తాయి, మీకు అర్థమవుద్ది. అసలు యేసు ప్రభుని మనం నమ్ముకున్నాం, ఎందుకు నమ్ముకున్నాం? రీజన్ ఏంటి? అసలు ఆయన మన కోసం చనిపోయాడు. చనిపోతే 2000 సంవత్సరాల కింద చనిపోయిన వాడికి ఇప్పుడు రక్తం విడుదల సంబంధం ఏంటి? ఒక ఆయన కాలంలో కొట్టుకుపోతే ఆయన కాపాడితే అది రక్షించడం, దట్స్ ఎమర్జెన్సీ. అప్పటికప్పుడే రక్షించడం అనేది రక్షణ. మరి ఇది ఎలా జరిగింది? ఇప్పుడు ఒక ఇల్లు కాలిపోతుంది అనుకోండి, అయ్యా అమ్మా ఒక ఇల్లు కాలిపోతుంది, ఫైర్ స్టేషన్ చేశారు, సార్ మా ఇల్లు కాలిపోతుంది సార్ కాపాడండి సార్. శుభ్రంగా టిఫిన్ తిని టీ తాగి
పడుకుని మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం కూడా మరలా తిని పడుకుని ఆ తెల్లారి రోజు వచ్చారనుకోండి, ఆ ఇల్లు ఏమైపోద్ది? మాట్లాడరేంటండి? ఏమైపోద్దండి? ఇల్లు కాలిపోయి బూడిదైపోద్ది. మీరు ఇంకా వాళ్ళేం రక్షించినట్లు? ఇప్పుడు మన అందరిలో క్వశ్చన్ ఇదేనండి. 2000 సంవత్సరాల కిందట ప్రభువు చిందించిన రక్తం మనకి విడుదల ఏంటి సార్? చాలామంది అడిగే క్వశ్చన్స్ అండి ఇవి. చూడండి, నేను నా సొంత మాటలు చెప్పను, వాక్యంలో మీకు నేను చూపించే మీకు వివరిస్తాను. రోమీయులకు రాసిన పత్రికలోంచి బైబిల్ తెరవండి అందరూ కూడా. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. బైబిల్ తెరవండి అందరూ కూడా. తీసారా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరందరూ జాగ్రత్తగా చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. జాగ్రత్తగా వినండి. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమము బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గురుతయుండెను, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలిగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనిషిని చేతనైదానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధములను వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన వాడల కృపాబాహుల్యము నీతిదానమును పొందిన వారు జీవము గలవారి మరి నిత్యముగా యేసు క్రీస్తునని ఒకరి ద్వారానే ఏలుదుము. ఇప్పుడు 19 చూడండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చెప్పండి చేయబడి, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, అయినను పాపము మరణముకు ఆధారము చేసుకుని ఎలాగూ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా. స్తోత్రం చెప్పండి. చాలామంది మీకు అర్థం కాలేదు, కొంతమంది అర్థం కాలేదు. ఇన్ని విషయాలు చదివాం కానీ సరిగా అర్థం కాలేదు. నేను మీకు బాగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పాపము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆదాము నుంచి స్టార్ట్ అయింది. అంటే ఒక మనుషుడు చేసే అవిధేయత బట్టి సర్వ మానవులందరికీ ఏమైపోయిందంట? పాపం విస్తరింప చేసేసింది. అందరికీ పాపం అవిధేయతలు వచ్చేసినాయి. ఒకని అవిధేయత వల్ల వచ్చిన పాపము అంత పాపముగా విస్తరించబడితే ఒక నీతిమంతుని వలన, విన్నారా, ఒక నిరపరాధి నీతిమంతుని వలన యథార్థవంతుడి వలన కలిగే ఆ ప్రాయశ్చిత్తం కూడా అందరికీ ప్రాప్తించును అంటున్నాడు. మీకు అర్థమైందా?
ఆదాము మొదటి తన పాపము వల్ల మొత్తం భూలోకమంతా ప్రజలందరూ పాపానికి బానిసైపోతే, యేసు క్రీస్తు కృప వలన, యేసు క్రీస్తు ఆ నీతి వలన, యేసు ప్రభువారు ఆయన త్యాగం వలన, ఆయన చేసిన బలియాగం వలన ఏమైందండి? పాపానికి అన్నిటికి అందరికీ ఒకసారే చిందించబడిన రక్తం ప్రాయశ్చిత్తంగా కనబడుతూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మీకు బాగా అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందా, అర్థం కాలేదా? ఇక్కడ బాగా ఇంకా ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే చూడండి, ఒక చిన్న మాట వాక్య ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చూడండి, 8వ వచనం చదవండి. 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట మన కొరకు చేసిన త్యాగము, ఆయన రక్తం ఇప్పుడు పాపాన్ని, ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చగలుగుతుంది అంటే, నేను మీకు ఇప్పుడు సేమ్ కాలువ దగ్గరికి వెళ్దాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక ఒక వ్యక్తి కాలువలో పడిపోయాడు అనుకోండి. ఒక వ్యక్తి కాలువలో పడిపోయి మునిగిపోయాడు. అయితే ఇప్పుడు అదే వ్యక్తి అదే కాలువలో ఒక బెలూన్ కానీ, ఒక లైఫ్ జాకెట్ కానీ అక్కడ ఉందనుకో, నిత్యం అక్కడే ఉందనుకో, ఆ మనిషి మునిగిపోతాడా? పాసిబుల్ అవుతుందా చెప్పండి? ఇప్పుడు యేసు క్రీస్తు రక్తం దేనితో సమానం చెప్పండి? ఇప్పుడు మునిగిపోయి ఈత రాని వాడికి, మునిగిపోయేవాడికి, పడిపోయేవాడికి, ఇక చచ్చిపోతున్న వాడికి అక్కడ కంప్లీట్ సేఫ్టీ ఉందనుకోండి, ఆ వ్యక్తి మునిగిపోతాడా? సాధ్యమా? అది ఎప్పటికీ అక్కడ ఉందనుకోండి, ఒకవేళ అది ఒక బెలూన్ కావచ్చు, లేక లైఫ్ జాకెట్ కావచ్చు. మీరు చూసారా, మనం షిప్పుల మీద వెళ్తూ ఉంటే వాళ్ళు లైఫ్ జాకెట్ వేసుకుంటారు, లేకపోతే ఒక చుట్టూ ఒక టైర్ టైప్ ఉంటుంది రెడ్ కలర్తో, అది పట్టుకుని వేలాడిపోవచ్చు అనమాట. ఎంత దూరం సేపు అయినా దాని మీద 2 చేతులు వేసుకుండి, ఎంత లోతులో అయినా సరే తెలుసా మీకు, ఉండిపోవచ్చు అనమాట. అందుకే చాలా చాలా పెద్ద పెద్ద షిప్పుల మీద వెళ్ళినప్పుడు కొంతమంది వాళ్ళు ముందుగానే లైఫ్ జాకెట్లు వేసుకుంటారు. మీరు నర్సాపురం మన పంటి మీద కూడా మీరు చూసే ఉంటారు, అర్థమైందండి? సడన్గా ఒక వ్యక్తి మునిగిపోయినప్పుడు అలాంటి ఒక టైర్, అది ఒక ట్యూబ్ లాంటిది, అది వేస్తే మనిషి మునిగిపోయి చనిపోవడం సాధ్యమా? అదే కాలంలో నిత్యము అది అక్కడే ఉందనుకోండి, ఒక్క మనిషి అయినా చనిపోవడం సాధ్యమవుతుందా? సేమ్ దట్, అంతే. యేసు ప్రభు వారు మన కొరకు ఎప్పుడో చిందించిన రక్తమైన ప్రతి పాపను, ఒకవేళ ఈరోజు ఒక చిన్న బిడ్డ పుట్టాడు అనుకోండి, ఆ పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు పుడతమే చాలు, ఈ భూమి మీద పుట్టాడా, వాస్తవానికి పాపమే, పాపియే, కానీ యేసు క్రీస్తు రక్తం వాడిని గడిగి శుద్ధి చేసింది. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి శుభ శుక్రవారం ఎందుకు అయ్యిందంటే, బంధించబడిపోయాం మనం. దేనికి బంధించబడిపోయాం? పాపానికి బంధించబడిపోయాం, శాపములో బంధించబడిపోయాం. శాపం అంటే ఏంటి? మన మీద ఏలుబడి చేస్తుంది శాపం. నిత్య నరకాగ్నికి వెళ్ళే శాపములో మనం బంధించబడిపోయాం. ఒక కాడి మన మీద పడిపోయి ఉంది, దాని నుంచి లేవలేకపోతున్నాం. ఆ కాడి మన మీదే ఉంది, మొయ్యలేకపోతున్నాం. ఆ భారం మనం మోస్తూనే ఉన్నాం. అలాంటిది
యేసు ప్రభువారు ఆ కాడి ఆయన భుజాల మీద వేసుకున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ లవ్. మనం ప్రేమిస్తే ఆయన వచ్చి మనకి హెల్ప్ చేశాడా, లేక మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడా? ట్రూత్ లవ్, అగాపే ప్రేమ, మారని ప్రేమ అయింది. పిల్లరా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, వాక్యం చూడండి ఎంత అద్భుతమైన వాడు. పౌలు ఎంత అద్భుతంగా వివరిస్తాడు. మనం ఇంకను స్టిల్ యువర్ సిన్, నువ్వు పాపములో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడంట. ఆయన ప్రేమ వెల్లడి చేశాడంట. వెల్లడి చేయడం అంటే ఏంటి? చూపించాడు, క్రియల పూర్వకంగా చూపించాడు. మనం ఇంకను పాపమై ఉండగానే, మనం ఇంకా దోషిగా ఉండగానే మన కోసం చనిపోయాడు. అయితే అబ్బా, ఇప్పుడు మనకేమైపోయింది? తేలికైపోయాం. మన మీద కాడి బరువు లేదు, మన మీద ఏ పాప భారము లేవు అని మనం అందరూ తేలికైపోయాం. కానీ పాపాలలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి జన్మ పాపం, 2 కర్మ పాపం. చెప్పండి, ఎన్ని పాపాలండి? ఒకటి జన్మ పాపం. జన్మ పాపం అంటే నీకు తెలియకుండా నీపై ఏలుబడి చేసే పాపాన్ని ప్రభు దాన్ని విడిపించేశాడు. అయితే కర్మ పాపం ఉంది. కర్మ పాపం అంటే ఏంటి? నువ్వు చేసే పాపం. అంటే నీ ఊహకు తెలిసి, అవగాహన తెలిసి, ఇది తప్పు, ఇది చెయ్యకూడదు, ఇది తప్పే కదా, ఇది చేస్తే మంచిది కాదు కదా. ఏమండి, సామాన్యమైన వ్యక్తి కూడా చెప్తాడు కదండి. రోడ్డు మీద సిగరెట్ తాగుతున్నావు, ఎరా బాబు చదువుకోక ఎందుకురా నువ్వు సిగరెట్ తాగుతున్నావు, నీ ఆరోగ్యం పాడైపోద్దని చెప్తాడు. చెప్తాడా లేదా? ఒక సామాన్యమైన వ్యక్తి అంత జాగ్రత్తగా చెప్తే మరి దేవుడు ఎంత కండిషన్స్ పెట్టాడు? అది దేవుడికి ఇష్టమా? దాన్నే కర్మ పాపం అంటారు. జన్మ పాపం అంటే నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన శాపముతో వచ్చిన నీ బ్రతుకు, దాన్ని దేవుడు కడిగేశాడు నిన్ను. ఇప్పుడు కర్మ పాపం అంటే నీ ఊహకు తెలిసిన పాపాలన్నీ చేసుకుంటూ వస్తావు చూడండి, అవి కమిట్లో పడిపోతాయి, కౌంట్లో పడతాయి. అవి కౌంట్లో పడతాయి. కౌంట్లో పడిన తర్వాత ఒకవేళ నిజంగా నీకు పూర్తి అవగాహన వచ్చి, అయ్యా నిజంగా నేను తప్పు చేస్తున్నానయ్యా, నిజంగా నేను గాయపరుస్తున్నానయ్యా, నిజంగా నేను బాధ పెడుతున్నాను ప్రభువా, నన్ను క్షమించినైనా అని పశ్చాత్తాపముతో, యథార్థమైన హృదయంతో నీ హృదయం అంతా నలగొట్టుకుని ప్రభు దగ్గర ఏడ్చి ఒప్పుకుని అది పూర్తిగా విడిచిపెట్టి విసర్జించేస్తే మరలా నీకు కృప దొరుకుద్ది. స్తోత్రం. అయితే నేను నరసాపురం నుంచి వస్తూ ఉంటే కొన్ని అద్భుతమైన సంఘటనలు చూశాను. అద్భుతమైన సంఘటనలు. మనం ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం, అవునా కదా? ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరము దేవుని మాటలు ధ్యానం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరము శ్రమ దినాలంటూ 40 దినాలు గడుపుతున్నాం. నేనంటాను, వీటితో పాటు ప్రతి సంవత్సరము యేసు ప్రభుని సిలువ వేస్తూనే ఉన్నాం. ఏమై రైట్ ఆర్ నో? చెవులు గలవాడు అర్థమవునుగాక. ఎవరికి అర్థమైంది? యేసు ప్రభు వారు ఒక్కసారే సిలువ వేయబడ్డా చెప్పాలి, లేకపోతే ప్రతి సంవత్సరం వేయబడుతున్నాడా? మీ బ్యాచే కనపడింది అక్కడ దారిలో. ఏమండి, ఎంత అవివేకం అండి, ఎంత బుద్ధిహీనత అండి. యేసు ప్రభు వారు ఒక్కసారే ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ మనం ప్రతి సంవత్సరం మనం ఆయనకి సిలువ వేస్తూనే ఉన్నాం. పాపానికి ప్రాయశ్చిత్తం ఒక్కసారి ఆయన చెల్లించేశాడు. కానీ మనం ప్రతి సంవత్సరం ఆయన రక్తాన్ని చిందిస్తూనే ఉన్నాం. నేను మిమ్మల్ని వండర్ఫుల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. యేసు ప్రభువుని సిలువ వేసిన వారు ఎవరు?
యేసు ప్రభు వారిని సిలువ వేసిన వారు ఎవరండి? అమ్మా, అదే పోనీ ఏ ప్రభుత్వం? వెరీ గుడ్. ఏ ప్రభుత్వం అండి? యేసు ప్రభు వారిని సిలువ వేసింది ఏ ప్రభుత్వం అండి? రోమా ప్రభుత్వం. మరి అక్కడ సిలువ వేసింది ఎవరు అంటే సైనికులు వేయించారు. అయితే మనం ఎప్పుడు కూడా వాళ్ళ మీదే నెట్టేస్తాం, కానీ అసలు యేసు ప్రభు మీద సిలువ ఎక్కించింది నువ్వు నేను. రోమా ప్రభుత్వం కాదు, నా ప్రభుత్వం యేసయ్యకు సిలువ వేశాం. మనం నింద వాళ్ళ మీద మోపేస్తున్నామండి. అందుకే ప్రభు అక్కడ చెప్పేశాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అయ్యా, వీళ్ళని క్షమించండి. బట్ వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు వారిని సిలువ మీదకి ఎక్కించింది ఎవరో తెలుసా? మనమే. యు అండ్ మీ, నువ్వు నేనే ప్రభువుని సిలువ ఎక్కించాం. వాళ్ళు బల్లెపోటు పొడిచేది వాళ్ళు కాదు, మనం పొడిచాం. కానీ ఎంతగా వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది మనకి. యేసు ప్రభు వారు వస్త్రాలు చింపి చీటీలు వేసుకున్నారు కదా. యేసు ప్రభు వారు దాహంతో సిలువ మీద అలా మండిటి ఎండలో, గాయాలు, వేదనలో అంత సలడిల్లిపోయే పరిస్థితిలో ఆయన దప్పిగడిగితే చేదు చిరకిచ్చారు. మీకు ఎంత బ్లడ్ మరిగిపోతుంది వాడిని మనం చూసి. మనకి 4 సువార్తల్లో సిలువ త్యాగం కనబడుతున్నప్పుడు, ఆ త్యాగం చూసినప్పుడు, వాళ్ళు హింసించే హింసలు చూసినప్పుడు మనకి కసొచ్చేస్తుందండి, కోపం వచ్చేస్తుంది. రాయ్ చంపేయాలి నిన్ను అని అంత కోపం వచ్చేస్తుంది మనకి. అవునా కదా? వాస్తవం చెప్పండి, వాళ్ళు యేసు ప్రభుని ఒక్కసారే సిలువ వేశారండి. మనమైతే ప్రతిసారి వేస్తూనే ఉన్నాం. అర్థమైందా మీకు? యేసు ప్రభు వారిని ఒకసారి వాళ్ళు తెలియక సిలువ వేశారండి. మనమైతే ప్రతిసారి సిలువ వేస్తూనే ఉన్నాం. అందుకే ఒక సహోదరి బుక్ రాసిందండి. ఒక సహోదరి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఆమె ఒక బుక్ చదివాను. పరలోకములో ఉన్న ఆ మహిమ కొరకు రాసింది. యేసు ప్రభు చేయి పట్టుకున్నప్పుడంట ఆమె దర్శనములో చూస్తుంది. ఆమె చేయి పట్టుకున్నప్పుడు ఆయన గాయాల్లో నుంచి రక్తం కారుతూనే ఉందంట. ఇంకా అయ్యా ఏంటయ్యా ఈ గాయాలు ఏంటయ్యా అని అడిగితే ప్రభు అంటున్నాడు, రోమా ప్రభుత్వం యూదులు నాపై ఒక్కసారి సిలువేశారు, కానీ నా బిడ్డలు ప్రతిరోజు నన్ను సిలువేస్తూనే ఉన్నారు. అరే సిలువ మొయ్యమని చెప్పేది ఒక చెక్కను పట్టుకుని మొయ్యమండం కాదు పిచ్చోళ్ళారా అంటాను నేను. ఇప్పుడు ఎంత బుద్ధిహీనంగా గుడ్ ఫ్రైడే చేస్తున్నారు చాలామంది తెలుసా మీకు? ఎంతమంది బుద్ధిహీనంగా నడిపిస్తున్నారు తెలుసా? ఒక ట్రాక్టర్ పెట్టి దాని మీద ఒక యేసు ప్రభు గెటప్, ఒక 2 సైనికులు, వెనకాలేమో 4 ఒక స్త్రీలు, ఆయన ఒక చెక్క పట్టుకుని. అరే ఏం బుద్ధిహీనత! యేసు ప్రభు వారు ఒకసారే సిలువ వేయబడ్డాడు. సిలువ వేసేది ఆయన కాదు, వాళ్ళు కాదు, మనం వేస్తున్నాం ప్రతిరోజు. నువ్వు నేను వేస్తున్నాం సిలువ. ఆయన్ని క్యారెక్టర్లో కాదు చూపించేది, రియల్లో చూపించాలి. ఆయన సిలువ మొయ్యడం అంటే ఏంటో. యేసు ప్రభు తన్ను తాను ఉపేక్షించుకుని తగ్గించుకుని తన సిలువను ఎత్తుకుని వెంబడించువాడే నాకు పాత్రుడు అన్నాడు. సిలువను మోయటం అంటే ఏంటి? ఒక చెక్క కమ్మును పట్టుకుని గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ట్రాక్టర్ మీద యాక్టింగ్ చేయడం కాదు. ఒకవేళ మెల్ల ఒక క్రాస్ పెట్టుకుని తిరగడం కాదు, చేతిలో ఒక దండ కట్టుకోవడం కాదు. సిలువ మోయడం అంటే ఏంటో తెలుసా?
ఏ సిలువ కోసం ఆయన వెంబడిస్తూ ఆయన చనిపోయాడో, ఏ సిలువ మీద ఆయన ప్రాణాన్ని విడిచాడో, ఏ సిలువ మీద ఆయన వేదన భరించాడో, ఏ సిలువ కోసం ఆయన ఎంతగా శ్రమ పడ్డాడో, అది ఎవరో కాదు, మనమే. నా పాపాలు. సిలువ మోయడం అంటే ఏంటో తెలుసా? సిలువ మోయడం అంటే ఏంటండి? ఒక చెక్క కమ్ము మోసుకెళ్ళడం కాదు సహోదరా, ఒక చెక్క కమ్ము మోసుకెళ్ళడం కాదండి. సిలువ అంటే అన్ని చంపుకునే భుజం మీద మోసుకెళ్ళేది, అది సిలువ త్యాగం. యేసు ప్రభు కోసం నిందలు, అవమానాలు అన్ని విషయంలో యేసు ప్రభువుని వేధించగలిగిన నిన్ను పాడు చేసేవన్నీ సిలువ మీద వేసుకోటో. యేసు ప్రభు వారిని జస్ట్ 3 మేకుల మీద నిలబెట్టారండి. 3 మేకులు. కొంతమంది బుద్ధిహీనులు అంటారు, 3 మేకులు పీకుకోలేనోడు వీడి దేవుడేంట్రా అని ప్రశ్నించారు. నేనంటాను, అలాంటి వాడికి చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఆయన మేకులే కానీ కొట్టించుకోకపోతే, ఆయన మేకులు కానీ అసలు దిగగొట్టుకోకపోతే, నువ్వు, నీ బాబు, నీ అమ్మ, నీ చెల్లి అందరూ నరకాగ్నిలో ఉంటారు. తెలుసా విషయం? నేను ఒకటి అడుగుతాను, చేతులకు మేకులు ఎందుకు కొట్టారు? మనం చేతులతో చేసిన ప్రతి పాపాలన్నిటిని కొట్టారు. చేతులతో ఏమేమి పనులు నువ్వు చేసినావో దానికి ప్రాయశ్చిత్తం ఆ చెక్క మీద దిగగొట్టబడ్డాయి. చెక్కను మోయడం కాదు పిచ్చోళ్ళరా, మనం ఏదో క్రాస్ మోయడం కాదు. నా పాపాలన్నీ కూడా యేసు ప్రభు యొక్క సేవిస్తున్నప్పుడు, ఆయన వెంబడిస్తున్నప్పుడు అడ్డొచ్చే వాటన్నిటిని చెక్క మీద మనం దిగగొట్టాలి. ఈ లోకంలో వాటిని చంపేయాలి, మేకు పెట్టి కొట్టేయాలి, అంతే. మన దోషాలన్నిటిని ఎక్కడ కొట్టాడండి? మేకు మీద, సిలువ పైన ఏం చేశాడు? వాటన్ని దిగగొట్టారండి. మన కాళ్ళతో చేసిన పరుగులు దేని కొరకు పరిగెట్టినాం? లోకాశల కొరకు పరిగెట్టినాం. దేని కొరకు పరిగెట్టినాం? వ్యర్థమైన వాటి కొరకు పరిగెట్టావు. దేని కొరకు పరిగెట్టినాం? లోక భోగాలు అనుభవించడానికి పరుగుపెట్టావు, నడిచావు, పరిగెట్టావు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం యేసు ప్రభు కాళ్ళ మీద పడింది. మరి తల మీద ముళ్ళు కిరీటం ఏంటయ్యా అంటే, నువ్వు నేను ఆలోచన చేసే ఆలోచనలు, వాడిని ఇలా పాడు చేద్దాం, వాడిని చంపేద్దాం, వాళ్ళని పాడు చేసేద్దాం, వాళ్ళని నాశనం చేసేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, అబద్ధాలు, ఆలోచనలు, వ్యర్థమైనవన్నీ ఆలోచించిన ఈ ఆలోచనలన్నిటికీ యేసు ప్రభు వారి యొక్క ముళ్ళ కిరీటం తల మీద ఆలోచనలకు బందీ అయిపోయింది. ఏమండి, ఏది మానలేదండి. ఆయన శరీరం మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. పిల్లరా, మీకు ఎవిడెన్స్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు మోసే ఆ చెక్క వెయిట్ ఎంత తెలుసండి? 150 కేజీలు అంచనా, 150 కేజీలు బరువు. దాని పొడవు 15 అడుగులు ఫిట్స్, వెడల్పు 8 అడుగులంతా. సారీ, అంటే అడ్డక్రాస్. ఒక మేకు వచ్చి 3/4 ఇంచెస్, అంటే దాదాపు 3/4 అంటే 12 అంగుళాల పైనే. తల చుట్టూ దిగిన ఆ లోతు దాదాపు ఆయన శరీరంలోకి దిగినప్పుడు లోతంట, అది ఆ ముళ్ళ కంచె లోతు దాదాపు 2 అంగుళాలు 3 అంగుళాలు లోతు దిగిపోయినాయి అంట ముళ్ళు. అందుకే నా ప్రియులారా, ఆయన సిలువ ఎంత భారమైందో చెప్పలేమండి. హెబ్రీలు రాసిన పత్రికలో నుంచి ఒక మాట చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి.
ఆరవ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచన భాగం. నేను గట్టిగా చదువుతున్నాను, నాతో కలిసి చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, అండర్లైన్ చేసుకోండి అక్కడి నుంచి కంప్లీటెడ్గా నేను చెప్పి ఇక్కడి నుంచి, తప్పిపోయిన వారు తమ విషయంలో, బ్రదర్ చూడండి వాక్యం చూడండి, బ్రదర్ వాక్యం చూడండి, వాక్యం చూడకుండా దిక్కులు చూస్తే ఏం ఉపయోగం? వాక్యంలో ఉందా లేదో చూడండి, వాక్యం చూడండి. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎలా సిలువేస్తున్నారంటమ్మా? ఎలా సిలువేస్తున్నారు తల్లి? బాహాటముగా సిలువ వేస్తున్నామంట. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. ఎలా వివరిస్తున్నాడు చూడండి అమ్మ. ఇక్కడ మరలా సిలువ వేయచ్చు, చూడండి, మరలా సిలువ వేయచ్చు. ఎవరిని వేస్తున్నావు సిలువ? ఎవరిని వేస్తున్నారండి మరలా సిలువ? ఎవరిని వేస్తున్నావు? క్యారెక్టర్లోనా? చెప్పరేంటండి? క్యారెక్టర్లో సిలువ వేస్తున్నామా? మరలా సిలువ వేయచ్చు అంటే ఏంటి? ఎవరు మాట్లాడరేంటండి? ఎవరు సిలువ వేస్తున్నాం? ఎవరండి? అక్కడ క్లారిటీగా ఉంది, మీకు బ్రెయిన్కి అర్థం కావాలి, జాగ్రత్తగా చూడండి. ఒకసారి వెలిగింపబడి, ఎవరు వెలిగింపబడ్డారు? మాట్లాడాలి, నోరు తెరవాలి అందరూ. ఎవరు వెలిగింపబడ్డారు? మనం వెలిగింపబడ్డాం. బస్ వెలిగింపబడ్డం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకున్నాం. సెకండ్, ఆయన విశ్వసించాం. థర్డ్, చెప్పండి, మన పాపాలు ఒప్పుకుని బాప్తిజం తీసుకున్నాం. ఫోర్త్, ఆయన వెంబడిస్తున్నాం, మందిరాలకు వస్తున్నాం, ప్రభు రొట్టె తింటున్నాం, ద్రాక్షారసం తాగేస్తున్నాం. కొంతమంది ఇంక అనకూడదు కానీ ఈరోజు గుడ్ ఫ్రైడే కూడా రాలేదండి. ఎంత మూర్ఖత్వం అండి కొంతమందికి, ఎంత మూర్ఖత్వం అండి. రొట్టె ద్రాక్షారసం తాగేస్తాం బుద్ధిహీనులుగా మనం. మూర్ఖత్వం కాదండి ఇది? ప్రభు బల్ల శరీరం తీసేసుకుంటాం, తాగేస్తాం. సిగ్గు శరం ఉండాలండి ప్రభు బల్ల తీసుకునే ముందు. ఈరోజు ప్రభు మన కోసం చనిపోయాడు కదా. అరే నేను ఎక్కడికి వెళ్ళకూడదు, నేను ఉండాలని కాస్తైన కామన్ సెన్స్ లేదంటే నువ్వేం క్రైస్తవుడు రా బాబు నువ్వు అసలు. బాబా దారుణం అండి ఇలాంటి వాళ్ళు. అందుకే ఒకసారి అంటున్నాడు, ఒకసారి వెలిగింపబడిన వాడు మరలా తప్పిపోతే వాణ్ణి మరలా ఏం చేయడం అంట? నూతన పరచడం అసాధ్యం. అందుకే ఎన్ని ప్రసంగాలు చేసినా నీ బ్రెయిన్కి ఎక్కవు, ఎన్ని వాక్యాలు వివరించినా నీ బ్రెయిన్లోకి ఎక్కవు. నీకు ఎన్నిసార్లు బల్ల గుద్ది బోధించినా నీ మైండ్ పనిచేయదు అంతే. కారణం ఏంటి? నువ్వు ఒక్కసారి వెలిగింపబడ్డావు, అయిపోయావు, ఆరిపోయావు అంతే. ఎన్నిసార్లు నీకు వెలిగించినా వెలగు. కారణం ఏంటి? నీ బ్రెయిన్, నీ బుద్ధి ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది. కాబట్టి పౌలు ఎంత బాధపడుతూ చెప్తున్నాడు, ఒక్కసారి వెలిగింపబడ్డావు, ఓకే, రక్షణ తీసుకున్నావు, ఓకే. రెండోది, ప్రభు సన్నిధికి వస్తున్నావు, వాక్యం తెలుసు, దేవుని క్రమం తెలుసు, మందిరానికి వస్తున్నావు, రొట్టె తింటున్నావు, ద్రాక్షారసం తాగేస్తున్నావు. తర్వాత నువ్వు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నావు. అలాంటి వారిని వాడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నేను ఇందాక చెప్పినాను, బాహాటముగా సిలువ వేస్తున్నారు. యేసు ప్రభు వారిని సిలువ ఎక్కడో కొండ మీద వేశారండి. నువ్వు నేను ఏం చేస్తున్నాం తెలుసా? బాహాటముగా అంటే నువ్వు చేసిన ప్రతి పాపపు పనులన్నీ మరలా అందరికీ కనబడేలా చేస్తున్నావు. తాగుబోతు చేస్తున్నావు, తాగుతున్నావు, ఊరందరికీ తెలుసు నువ్వు తాగుపోతాడు అని. ఎలా చేస్తున్నావు నువ్వు?
కారణం ఏంటి? నువ్వు బాహాటముగా ప్రభుని సిలువేస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు. నువ్వు తాగుబోతుడు అని ప్రజలందరికీ తెలుసు. కారణం, బాహాటంగా సిలువేస్తున్నావు ప్రభువుని. యేసు ప్రభువుని ఎక్కడో గోల్గొతా కొండ మీద వేశారండి సిలువ. గోల్గొతా కొండ మీద వేశారు యేసు ప్రభువుని సిలువ. నువ్వైతే అక్కడ వేస్తున్నావు, నడి బొడ్డు ఊర్లో వేస్తున్నావు సిలువని. బాహాటముగా ఊరేగిస్తున్నావు. వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచారం ఎక్కడ చేస్తున్నావు? అందరికీ తెలిసేలాగా ప్రవర్తిస్తున్నావు. ఇది బాహాటముగా సిలువేసినట్టు కాదా? బాహాసంగా సిలువేస్తున్నావు కదండి. ఎప్పుడు మారుతావు? ఎప్పుడండి? ఒక మాట చెప్పనా, వాళ్ళకు ఒక బంపర్ గిఫ్ట్ చెప్తాను వినండి. అలాంటి వాళ్ళు మైండ్తో ఉన్న వాళ్ళకి ఒక బంపర్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వు మారాలి అని నీ అంతట నీకు ఆలోచన వచ్చి నీ బుద్ధి మార్చుకుని బ్రతికితే తప్ప, ఒకవేళ నువ్వు మారకపోయావు అనుకో, దాని కింద పూర్తి వివరణ ఇచ్చాడు చూడండి, ఎంత చక్కగా ఇచ్చాడు. అట్టివారు ఎలాగుంటారో చూడండి, అట్టివారు ఎలాగుంటారో చాలా స్పష్టంగా వివరించాడు చూడండి. అక్కడ ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడలా. ఆగండి. దేనికోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఒక భూమి కోసం మాట్లాడుతున్నాడు కదా, ఒక వ్యవసాయం కోసం మాట్లాడుతున్నాడు, ఒక వ్యవసాయకుడి కోసం మాట్లాడుతున్నాడు. మరి గచ్చ పొదలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు అర్థం కాలేదు. అర్థమైనా బాగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా అక్కడ ఏమన్నాడు? ఒకసారి వెలిగించబడ్డావు, ప్రభువుని వెంబడించావు. అయితే మొత్తానికి లోక ఆశల్లో, లోక భోగాల్లో, లోకల్లో తిండి, లోకల్లో తాగిడి, సిగరెట్లు, చెత్త చెదారం, వ్యభిచారం, టీవీలు, అన్ని వ్యర్థమైన దేవునికి విరోధమైన చెత్త పనులు చేసుకుని బతుకుతున్నావు కదా. ఇప్పుడు దేవుడు నిన్ను సంఘములో ఏం చేస్తున్నాడంట? భూమి అంటే ఏంటి? నీ హృదయం. భూమి అంటే ఏంటి? నీ హృదయం. వర్షమును మంచు అంటే ఏంటి? వాక్యం. నీ భూమి మీద అంటే నీ హృదయం అనే దేవుని మాటలు కుమ్మరించబడుతున్నప్పటికీ కూడా, వ్యవసాయకుడు నీ మీద నీరు జల్లుతున్నప్పుడు నువ్వు వ్యవసాయము పండగపోతే ఆ హృదయంలో నుంచి ఏం మొలుస్తున్నాయంట? గచ్చ పొదలు మొలుస్తున్నాయంట. అవునా? ఆ భూమి మీద ఏం మొలుస్తున్నాయమ్మా? అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిది, విసర్జింపబడి శాపము పొందదగినగును, తుదికది కాల్చివేయబడుతుంది. కాల్చబడ్డం అంటే ఎక్కడా? కాల్చబడుతుందంటే ఎక్కడా సిస్టర్ చెప్పండి? ఎక్కడ కాల్చబడుతుంది? అగ్నిగుండములు వేసి కాలుస్తాడు. మీకు మంచి విషయం చెప్పనా? మీ హృదయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడండి. మీ హృదయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. నీ హృదయం మారలేదనుకో, నీ హృదయం మంచిది అవ్వలేదనుకో, నీ హృదయం సున్నితం కాలేదనుకో, నీ హృదయం కఠినము చేసుకున్నావు అనుకో, నీ హృదయం బాగా కాఠిన్యంగా చేసుకున్నావు అనుకో, వాక్యము లెక్క చేయకుండా, క్రమం పాటించకుండా, దేవుని భయం లేకుండా, దేవుని మాటకు లోబడకుండా, నీకు నచ్చినట్టుగా తింటూ తిరుగుతూ తాగుతూ నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నావు అనుకో, నీ హృదయాన్ని ఎలా మారుస్తాడు చెప్పనా? ఆయనకు అవకాశం ఉంది. నాకు అద్భుతమైన విషయం అండి ఇది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. తీయాలి బైబిల్ తీయాలి, అందరూ కూడా తీయాలి. అమ్మాగండి, బైబిల్ తెరవండి అందరూ. తెరవండి బైబిల్, తెరవండి అందరూ. తెరిచారా? తీయండి బైబిల్, తెరవండి అమ్మ అందరూ. ఆగండి అందరూ బైబిల్ తెరవండి బాబా. పేజీ నెంబర్ 134, కొత్త నిబంధనలు 134, 134వ పేజీ నంబర్. జాగ్రత్త రాయ్.
కుదురుగా ఉండాలి రబ్బాయి, నువ్వు కుదురుగా ఉండాలి. చూడండి, రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందరు తెరిచారా? చూడండి ఇక్కడ, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనొల్లక. ఆగండి, ఇక్కడ ఆగండి. వారు అంటే ఎవరు? హూ ఇస్ ద పర్సన్? వారు తమ మనస్సులో దేవునికి, అమ్మా వింటున్నారా వాక్యం? బ్రెయిన్ దగ్గర పెట్టుకుని వాక్యం వినండి. వినపడుతుందా? పిల్లోడితో ఆటలు మానేయండి, వినండి. వారు తమ మనస్సులో హృదయములో ఏమివ్వలేకపోయారంట? చోటు ఇవ్వలేకపోయారు. చోటు అంటే దేవుని యొక్క స్థానం. చోటంటే దేవుని యొక్క మాట విను, దేవుని యొక్క మాట. చోటంటే దేవునికి ప్రాధాన్యత. అమ్మా, తమ మనసులో దేవునికి చోటు అంటే ఆయన సింహాసనం, ఆయనకి స్థానం, ఆయన మాట, ఆయన వాక్యం, ఆయన ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన ప్రేమిస్తూ అన్ని విసర్జిస్తూ అది చోటివ్వడం అంటే అది. వారు హృదయములో వారికి ఆయనకు చోటివ్వనొల్లకపోయారు. అంటే నువ్వు మందిరానికి వస్తే యేసు ప్రభు నీలో ఉన్నాడని మేము నమ్మాలా? ఏమ్మా, నువ్వు బైబిల్ పట్టుకుని నీ పేరేమో క్రైస్తవ పేరు మార్చేసుకుని దేవుని మందిరంలో వచ్చి కూర్చోతే ఈజ్ ద క్రిస్టియన్ అని నేను బిలీవ్ చేయాలా? నేను నమ్మేసినట్టేనా? దేవుడు నమ్మేసినట్టే? ఏమండి, రియల్ క్రిస్టియన్ అంటే ఏంటండి? పేరు మార్చుకుంటేనో బాప్తిజం తీసుకుంటేనో బైబిల్ మోత్తేనో వాళ్ళ క్రిస్టియన్? చెప్పండి, వాళ్ళ క్రిస్టియన్ అంటే ఏంటండి? రియల్ క్రిస్టియన్ యేసు ప్రభు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన పోలి నడిచిన వాడు రియల్ క్రిస్టియన్. జీసస్ను ఆయన ఫాలో అవుతూ నడిచేవాడు రియల్ క్రిస్టియన్. యేసు ప్రభు ఆయన స్వరూపమందు మనం ఖచ్చితంగా ఆయన ఎలా నడుచుకున్నాడో, ఎలా జీవించాడో అలా జీవిస్తేనే రియల్ క్రిస్టియన్ లైఫ్. అమ్మ బంగారు తల్లి, అర్థమైందా? అది క్రిస్టియన్ రియాలిటీ లైఫ్. జాన్సీ విను, పిల్లలతో ఆటలాడుకో. నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఎవరు వింటున్నారు ఎవరు వినట్లేదు నాకు అన్నీ తెలుసు. వినకపోతే నీ కర్మ, అంతే. నీ నెత్తి మీద నువ్వే ఇంక ఏదో అంటించుకున్నట్టే. విన్నావా బాగుపడదావు, ఏమన్నా అంతే కదండి. వాకి వింటే బాగుపడతాం మనం. నాలాంటోడు ఎవడనంటే చెట్టెక్కాడంట. చెట్టెక్కి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు. ఆ కూర్చున్న కొమ్మ మీద ఆడు గొడ్లెట్ నరుక్కుంటున్నాడు. మీకు బుక్ స్టోరీలో కూడా వచ్చి ఉంటుంది ఈ మ్యాటర్, వస్తాయి. ఏమనంతేనా? అంటే వాడు మూర్ఖత్వం అనమాట. మూర్ఖత్వం. వాయ్, దేవుని మందిరంలో భయం లేకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ కొమ్మ నువ్వు నరుక్కుంటున్నావు. దేవుని మందిరంలో నీ ఒళ్ళు దగ్గర లేకుండా వేషాలు వేస్తే వెన్నుపూసలు ఇరిగిపోతాయి కింద పడితే. అంతే కదండి. ఏ హాస్పిటల్ తీసుకెళ్లాలో తెలీదు. అడవికి వెళ్ళినప్పుడు ఏమన్నా 10 మందిని వెంబడేసి వెళ్తాడు వాడు. ఒక్కడే వెళ్తాడు కదండి పొలాలు కొట్టుకుంటాకి. ఏమంతేనా? కుందులు ఇరిగిపోతాయో తెలీదు, బోన్స్ ఇరిగిపోతాయో తెలీదు, మంచం మీద పడుకుంటాం కూడా తెలియదు. దేవుని మందిరంలో కూడా అలాగే ఉండాలి. జాగ్రత్తగా వినండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. హృదయములో వారు తమకు చోటివ్వనొల్లకపోయిరి కదా. నువ్వు దేవుని మందిరానికి వచ్చేస్తేనో, దేవుని బైబిల్ పట్టుకుని వచ్చేస్తే కదా, దేవునికి ఇక్కడ చోటు ఇచ్చావా లేదా నువ్వు టెస్ట్ చేసుకో, నువ్వు పరీక్షించుకో. మనం అందరం ఇచ్చిన వాళ్ళు చేయొద్దండి, భలే ఎత్తుతారు. సార్ నేను ఇచ్చాను సార్,
చోటు ఇవ్వడం అంటే ఏంటి సార్? అది ఆయన క్రియల చొప్పున నడుచుకోవాలి. యేసు ప్రభువారు ఎలా నడిచి జీవించారో మనకు మాదిరి. సో సేమ్ దట్ అలా బ్రతకాలి. అది రియాలిటీ క్రిస్టియన్ లైఫ్. ఇప్పుడు దేవునికి వారు చోటు ఇవ్వలేకపోయారు. ఏం జరిగింది చూడండి, ఏం జరిగింది ఇప్పుడు చూడండి బ్రదర్, చూడండి వాక్యం చూడండి. ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ వివరంగా చెప్తాను జాగ్రత్త. చెయ్యరాని కార్యములు. చెయ్యరాని కార్యాలు అంటే ఏంటి? వినాలి. చెయ్యరాని కార్యాలంటే ఏంటి? మీరే ఎంతమంది పొడి చంపారు ఇక్కడ? ఏమండి, కత్తించుకుంటే సినిమాలో చూస్తున్నారు కదండి, కసక్ కసక్కని పొడి చేస్తున్నారు కదా, అలాగే ఎంతమంది పొడిచారు? మాట్లాడరేంటండి అమ్మా? మీలో ఎంతమంది దొంగతనాలు చేశారండి? దొంగతనం వినపడుతుందా? దొంగతనం తెలుసా? దొంగతనం తెలుసు కదండి. బ్యాంక్ రాబరీ, పక్కోడింట్లో బొందు కొట్టేయడం, ఏమా పక్కోళ్ళింట్లో నక్లీస్ ఎత్తుకెళ్ళిపోవడం, ఇవన్నీ ఎవరిస్తారు? ఎలా వస్తాయి? చెయ్యరాని కార్యములు చేయుటకు. ఎంత ఆన్సర్ చూడండి అక్కడ. చెయ్యరాని కార్యములు అంటే నువ్వెప్పుడు చెయ్యలేని పనులు నీతో చెయ్యిస్తాడు. ఒకను పొడిచావు అనుకోండి, ఒకను పొడిచావు, పోలీసు వాళ్ళు ముద్దు పెట్టుకుని మంచి పని చేసావురా బాబు అని అంటారా? ఏమండి, ఏం చేస్తారమ్మా? వినాలి. ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఝాన్సీ? వదలు, నేను జాగ్రత్తగా వినాలి. నువ్వు బ్రెయిన్ ఒకరిని పొడిచాం, పోలీసు వాళ్ళు వచ్చారు, ఏం చేస్తారమ్మా? వాడు తల్లి ఒడిలో తాగిన, కార్తీక్ విన్నావా? వాడు తల్లి ఒడిలో తాగిన ఉగ్గు పాలు బయటకు వచ్చేస్తాయి. మీకు బాగా అర్థం కావాలి. చిన్నప్పుడు క్యావ్ క్యావ్ అని ఏడిచేవాడు కదా అమ్మ, పాలు పట్టించేది, ఉగ్గు పాలు కక్కిస్తారు బయటికి, కుళ్ళబొడి చేస్తారు. అట్టుకోండి, కుళ్ళబొడిచి ఎముకలు శరీరం కందిపోయి ఏం చెయ్యాలో నీవు నడవలేని స్థితి వచ్చేసినప్పుడు ఆ జైల్లో పాడేసి నలిపేసి మిరపకాయని మిక్సీలో పెట్టి పౌడర్ కొట్టినట్టుగా నేను కొట్టేస్తారు. అంతే, కొట్టేశారా? అప్పుడు ఏడితో తల పట్టుకోండి, ఇంత బతికెందుకు వచ్చిందిరా, ఈ బతికేంటిరా బాబు, ఈ జీవితం ఏంట్రా నాయన అంటే అప్పుడు గుర్తు చేస్తాడు దేవుడు నీకు. అరే బాబు, దేవుని మందిరములో ఎన్నిసార్లు వాక్యం నేను నీ దగ్గరికి వచ్చాను, ఎన్నిసార్లు నీ హృదయం మార్చుకో, నీ బతుకు మార్చుకో, నీ మనసు మార్చుకో, నాకు చోటివరా నీలో కూర్చుంటా. కానీ నేను ఒక క్లారిటీ మీకు విషయం చెప్తాను వినండి. అని ఎన్నిసార్లు దేవుడు నిన్ను తట్టి నెట్టినప్పుడు కూడా నీ తలుపులు తెరవలేదు. చెయ్యరాని కార్యాలు చేయడానికి దేవుడు నీకు ఆ భ్రష్ట మనసు ఇస్తాడు. ఏ మనసు అంటది? భ్రష్ట మనసు. ఇంకా నువ్వెక్కడికి పాలవుతావు తెలుసా? నరకాగ్నికి దారి తీసుకుంటావు, నీ అంతటి నువ్వే మార్గం వేసుకుంటావు, నీ అంతటి నువ్వే బ్రిడ్జ్ కట్టుకుంటావు, నీ అంతటి నువ్వే ఏం చేసుకుంటారు చెప్పనా? ఏమండి, పడవ మీద ఎక్కి నెట్టుకుంటూ వెళ్ళిపోతావు అక్కడికి. నిజం చెప్తానండి, మంచి మనసు ఎవరికి ఉంటుందో దేవుడు వాళ్ళని విడవడండి. హల్లెలూయా. నేను అంటాను, నాలాంటి దౌర్భాగ్యుడు ప్రభుని తెలుసుకోగలిగిన కృప, నేను తెలుసుకోవడమే కాదండి, యేసు ప్రభుని తెలుసుకోవడమే కాదు, ఆయన సేవ చేయగలిగిన కృప దొరికిందంటే నాలో ఏదో మనసు నచ్చింది కదా. ఈరోజు నువ్వు కూడా ఇక్కడ కూర్చున్నావంటే నీ మనసు నచ్చి ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టాడు.
మరి ఎందుకు అలాగా ఆయన మనసు నీ మీద ఉండాలని, ఆయన నీ హృదయంలో కూర్చోవాలని, నీవు సింహాసనం వేసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉంటే నువ్వెక్కడికో వెళ్ళిపోతున్నావు. సహోదరా, సహోదరి, వినండి. దేవుడు నీపై ఎంతో ప్రేమ ఉంటేనే నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ అంతటి నువ్వు రాలేదండి. మనంతట మనం ఆయన మందిరంలో కూర్చునే అర్హత లేదండి. మనల్ని ఎంతో ప్రేమిస్తే, మన మనసు ఎంత నచ్చితే ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ. నేను అంటానండి, నేను ఎప్పటికీ అనుకుంటా, ప్రభువా నేను సేవకుని అవ్వడం ఏంటయ్యా, అసలు నేను ఏ పాటు వాడినయ్యా అంటారే, నువ్వు నచ్చావురా, అందుకేరా. ఐ వాంట్ యువర్ హార్ట్. నాకు అందుకే నీ మనసు నచ్చింది, నీ విధానం నచ్చిందిరా. కమ్ మై డ్యూటీ. నీ మనసు నచ్చితే, నీ హృదయం నచ్చితే, నీ ఆలోచన నచ్చితే, దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటాడు తెలుసా? ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుంటాడండి. కింద కూర్చోబెట్టాడు ఆయన. నో. సహోదరా, సహోదరి, వినండి. ఒకవేళ దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా తిరిగేస్తున్నావేమో, పేరుకు పేరు మార్చుకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ నీ మనసు దేవునికి ఇవ్వలేదేమో. వినకుండా నువ్వు తిరిగేసి అలాగే బ్రతికేసావు అనుకో, ఏదో ఒక రోజున ఎన్నిసార్లు నీకు చెప్పినా వినలేని మూర్ఖత్వంగా బ్రతికేవు కదా, అనుభవించు అని భ్రష్ట మనసు ఇచ్చాడనుకో, నీకు తెలియకుండానే చెయ్యరాని పనులు చేస్తావు. ఈరోజు ఈ ప్రపంచంలో జరుగుతున్న మోసాలన్నీ ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారో తెలుసా? ఈ ప్రపంచంలో దొంగతనాలు, వ్యభిచారాలు, అక్రమమైన దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి? ఎవరో తెలుసా? దేవునికి తమ హృదయములో చోటు ఇవ్వనొల్లని వారందరూ చేస్తున్నారు ఆ పని. జాగ్రత్తగా వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి వెలిగింపబడి యేసు ప్రభుని మనం ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే చేయడం కాదండి, ఆయన నిజంగా సిలువ వేస్తున్నాం, ప్రతిరోజు చేసేస్తున్నాం ఆయన్ని. పైగా ఎలా చేస్తున్నాం? బాహాటముగా చేస్తున్నాం. బాహాటముగా అంటే ఏంటో తెలుసా? అందరూ చూస్తూ ఉండగా వేస్తున్నాం, అందరికి తెలిసేలాగా వేస్తున్నాం. వాళ్ళంటాం ఏంటండి, మత్తయి సువార్త, లూకా, మార్కు, యోహాను చదివినప్పుడు మన బ్లడ్ మరిగిపోతుందండి. యేసు ప్రభు చెంపలు పట్టుకుని ఇలా పీకి ఈ వెనకాలకు వచ్చి మెడ మీద ఇలా బిగబెడు గుద్ది, నిన్నెవడు కొట్టాడో చెప్పు, యూదులు రాజా అనే మాట చదివితే బ్లడ్ మరిగిపోయేది. నేను మొదట్లో చదివినప్పుడు నా ఆవేశం అండి. మొదట్లో నేను మత్తయి సువార్త, మొట్టమొదటిగా బైబిల్ మత్తయి సువార్త చదివాను. నేను మత్తయి సువార్త చదివినప్పుడు మంచం మీద కూర్చుండి యేసు ప్రభు సిలువ ఆ ప్రారంభం నుంచి చూస్తూ ఉంటే ఎంత కోపం వచ్చేసిందో వాళ్ళ మీద, ఎంత కస వచ్చేసిందో, ఆవేశం వచ్చేసింది. అలాంటి వాడిని ఏం చేయాలి? ఒక మంచి వాడిని, ఏ పాపం ఎరగని వాడిని, ఏ దోషం చెయ్యని వాడిని సిలువేయండి, సిలువేయండి, ఆయన సిలువేయండి అని ఎలుగెత్తి కేకలు వేసారే ఆ ప్రజలు అలాంటి వాళ్ళు, సిలువ వేసిన సైనికులు అలాంటి వాళ్ళు, సిలువ వేయడానికి తీర్పు తీర్చిన వారు ఎలాంటి వాళ్ళు, వీళ్ళందరిని చూసి నా బ్లడ్ మరిగిపోయిందండి. తర్వాత అర్థమైన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు ఒక్కసారే ప్రభుని సిలువేశారు, మనమైతే ప్రతిరోజు వేస్తున్నాం. ఆయన ఒక్కసారి సిలువ వేశారండి, మనం ప్రతిరోజు వేస్తున్నాం. మన ఆలోచనలతో సిలువ వేస్తున్నాం, మాటలతో వేస్తున్నాం, చూపులతో వేస్తున్నాం. బాహాటముగా వేస్తున్నదా సహోదరా? ఎట్లేదా? బాహాటంగా వేస్తున్నామండి, అందరికీ తెలిసేలాగా సిలువ వేస్తున్నాం ఆయన్ని. నేను ముగిస్తున్నాను. ఒకసారి ఆయన సిలువ మోయడం అంటే ఏదో
చక్కమొయటం కాదండి. మరలా మన జీవితంలో ప్రభువుకి సిలువ వెయ్యలేని జీవితం బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడండి. నా మనసు ఎంత వేదన కలిగిందో, ఆ దారి పొడుగున వస్తూ ఉంటే వాళ్ళు డాక్టర్ల మీద వేసి చూపిస్తున్నారండి. ప్రభు అది కోరుకున్నాడా? ప్రభు దేని సిలువేయమన్నాడండి? సిలువేయడం అంటే ఏంటి? దేని వేయమన్నాడు? నీ పాపాలు, నువ్వు చేసే నీచమైన క్రియలు వెయ్యి సిలువ. నీ మనసులో వాటిని బంధించు, నీ చెంతకు రాకుండా చేయి. దేవునికి ఇష్టం లేనివన్నీ వాటిని సిలువేయి. ఏయ్, నా శరీరానికి కానీ నా మనసులో కానీ నీకు తాకే ధైర్యం లేదని సిలువేయి. నిన్ను ప్రేమించే వ్యక్తిని ఎవరినైనా సరే, దేవుడి కంటే నీ ప్రేమ గొప్పది కదని సిలువేయి. ఒకవేళ ఒక సిగరెటే కానీ, ఒక బానిసత్వమైన ఏ వ్యసనమైనా సరే, దాన్ని సిలువేయి, దాన్ని సిలువేయి. అంతేగాని ప్రజలందరూ చూస్తారని డాక్టర్ల మీద యాక్టింగ్ చేస్తే ఏం ఉపయోగం అండి? అది ప్రజలకి ఏలన తప్ప మారు మనసు మార్పుదల ఏమైనా ఉంటుందా? మీరు చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 2 విషయాలు మీరు ధ్యానం చేసుకోవాలి. యేసు ప్రభు వారిని బాహాటముగా సిలువ మనం ప్రతిదినము వేస్తున్నాం. రెండవదిగా ఏంటో తెలుసా? మన పాపములన్నీ, మన జన్మ పాపం అయిపోయిందండి, కర్మ పాపాలు. మనం చేస్తున్న స్టిల్ నౌ, ఇప్పుడు కూడా మనం చేస్తున్న తప్పులు, పాపాలు, నీచమైన క్రియలు విసర్జించి దేవుడికి దగ్గరగా చేరి ఆయన వెంబడి జీవించే హృదయం కావాలి. మీరు చెప్పగలుగుతారా? దేవుని మందిరంకి వెళ్ళకుండా వచ్చేది ఏదైనా నాకు దూరం అవునుగా అని చెప్పగలుగుతారా? దాన్ని సిలువ వేస్తామా? నా దేవుని మందిరానికి ఆపే ధైర్యం నీకు లేదు. ఓ ధనమా, ఓ డబ్బు, ఓ ఐశ్వర్యం, ఒక ఆస్తి, నా దేవునికి దూరం అవ్వడానికి నువ్వేమాత్రం నాకు దగ్గరికి రాని అవసరం లేదు అని సిలువ వేసిన వాళ్ళు ఎంతమంది? నీ కంటి చూపులతో పాపాన్ని నింపుకున్న దాన్ని సిలువ వేయగలిగిన హృదయం ఉందా? నీ మనసులో పుట్టే కోరికలను సిలువ వేయగలిగిన మనసు నీకుందా? దేవుడికి ఇష్టం లేని క్రియలన్నీ సిలువ వేయగలిగిన మనసు, అది సిలువ వేయడం అంటే. కానీ మనం ఏం చేస్తున్నాం? బాహాటముగా ప్రభుని ఇంకా సిలువ వేస్తున్నాం. పిల్లరా, నేనేదో నీతిమంతుడని చెప్పట్లేదండి ఈ మాటలు. నేనేదో నీతిమంతుడిని, గొప్పడని చెప్పుకోవట్లేదండి. నేను ఏమి చేయలేను అని చెప్పుకోవట్లేదండి. ఇది నాకు మొట్టమొదటిగా. రెండవది మీకు. మొదటిగా ఈ వాక్య ఉపదేశం నన్ను హెచ్చరిక, రెండవది మీకండి. మొదట నేను చక్కబడాలి, రెండవది మీరు చక్కబడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించుదాం, ప్రార్థనలో గడుపుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరం కూడా సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో బ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో బ్రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరి, తులువల
మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపికో